యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి. నా నమ్మకం ఇప్పటికే వచ్చింది కూడా. శాసించడం అంటే ముఖ్యమంత్రి పదవి కోరుకోవడమే కాదు కదా. శాసించడం అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు చాలా కీలకమని భావించడమే శాసించడం. వస్తే రాలి పోతే పో అంటే యాచించడం, నువ్వు కలిస్తే కలువు లేకపోతే లేదు అన్నది యాచించడం. సో ఆ పొజిషన్లో టీడీపీ ఉందా? ఇప్పుడు జనసేన పరిస్థితి అది ఉందా? ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు పోతాడు? జనసేనకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? అందువల్ల ఆల్రెడీ జనసేన యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి వచ్చేసింది. అయినా జనసేన ఎప్పుడు యాచించే స్థితి లేదు. ఎందుకు లేదు అంటే జనసేన టీడీపీతో 2014లో పొత్తు పెట్టుకున్నప్పుడు అసలు జనసేన పోటీ చేయలే. 2024లో పోటీ చేసేటప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇండిస్పెన్సిబుల్ అనుకుంటుంది. ఇండిస్పెన్సిబుల్ అంటే చాలా చాలా కీలకం. నిజం కూడా అదే. ఇవాళ జనసేన మద్దతు లేకపోతే తెలుగుదేశం మళ్ళీ రావడం అనేది అంత సులభం కాదు. అది క్లియర్గా రాజకీయాలు తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్ల తెలుగుదేశం గెలుపుకు జనసేన మద్దతు చాలా చాలా కీలకం అవడం, ఇండిస్పెన్సిబుల్ కావడమే శాసించడం.